28వ అధ్యాయము 16వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైనటువంటి రాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఓ శ్రేష్టమైనటువంటి మాట. ప్రభు అయినటువంటి యెహోవా వేల సంవత్సరాల ముందే యేసుక్రీస్తు అనే సహాయపు ఎబినేజరు రాయి గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు అనే రక్షకుడైనటువంటి వానిని రాయిగా ఆయన ముందుగానే ప్రవచిస్తూ ఉంటున్నాడు. ఆ మూలవాక్యంలో రాయబడిన మాట, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధించబడినటువంటి రాయి. ఆ రాయి శోధించబడినది. ఆ రాయి అనేక శ్రమలను ఓర్చుకున్నది. అది ఈ లోకపు న్యాయాన్ని అనుభవించినది, అన్యాయపు న్యాయమును పొందినది. అంత పరిశోధించబడినటువంటి ఆ రాయి అమూల్యమైనటువంటిది. ఆ రాతి నుండి అమూల్యమైన, పరిశుద్ధమైన, నిష్కళంకమైన రక్తము విడుదలైనది. ఆ రాయి చీల్చబడినది, గాయములతో అది చెక్కబడినది. అది అమూల్యమైనటువంటి రాయి. అది బహుస్థిరమైన రాయి. అది నిలకడగలిగినటువంటి రాయి, సిద్ధపరచబడినటువంటి రాయి. ఏ లోకపు చేష్టలు దానిని కదిలించినటువంటి రాయి. అది పునాది రాయి అయినది. ఆ పునాది రాయి విశ్వసించినటువంటి వారిని కలవరపరచకుండా ఉండేటువంటి రాయి. ఆ రాయి యేసుక్రీస్తు ప్రభు అయితే ఆ రాయిని మనము కలిగి ఉన్నామా లేదా?